Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. వివిధ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాతకాలు పరిశీలించకుండా తర్కరహిత నిరాధార సిద్ధాంతాలతో పలానా పార్టీ గెలుస్తుందని వివాదాస్పద ప్రకటనలు చేయటం నా అభిమతం కాదు. ఎన్నికలలో గెలుపొందటానికి జన్మజాతకం బలంగా ఉండాలని మీకు తెలుసు. ముఖ్యంగా వర్తమాన దశ అంతర్దశానాదులు ఒకరికొకరు షష్టాష్టకాలలో అనగా 6-8 స్థానాలలో మరియు ద్విద్వాదశాలలో అనగా 2-12 స్థానాలలో ఉండకపోవటం వాంఛనీయం. అంటే వర్తమాన దశ అంతర్దశానాదులు ఒకరికి ఒకరు పరస్పరం కేంద్ర కోణాలలో లేదా కనీసం విక్రమ లాభాలలో అనగా 3-11 స్థానాలలో ఉంటే వీరికి విజయావకాశాలు ఎక్కువ. అయితే అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న వేలాది మంది బలహీనుల జాతక చక్రాలతో మనకు పనిలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు 2 అనేది బహిరంగ రహస్యం. ఒకటి వైసీపీ, మరొకటి కూటమి. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా పోటీ చేయటానికి సహజంగానే వేలాది మంది ధనిక అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేసి ఉంటారు. టిక్కెట్ సంపాదించటం కోసం పోరాడటమే ఒక ప్రాథమిక పోటీగా నేను అభిప్రాయపడుతున్నాను. అంటే వైసీపీ మరియు కూటమి తరపున ఈ ఎన్నికలలో పోటీ చేయటానికి పార్టీ టికెట్లు దక్కించుకున్న వారంతా యోగజాతకులని నేనంటే మీకేమీ అభ్యంతరం లేదుగా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో 13 మే 2024వ తేదీన జరగబో ఎన్నికలలో గెలుపు అవకాశం ఎవరికి ఉందో మీ అందరి మనశ్శాక్షికి ఆమోదయోగ్యమైన రీతిలో చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. అద్భుత విజయం లభించాలంటే అమృత సమయం తోడవ్వాల్సిందే. ఇది గోచారంలో లభిస్తుంది. ఎన్నికలలో గెలుపొందటానికి జన్మజాతక బలంతో పాటు పోలింగ్ తేదీ అనగా 13 మే 2024 నాటి గ్రహస్థితులు ఖచ్చితంగా కారణమవుతాయి. పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులంతా యోగజాతకులేనని తార్కికంగా తొలి భాగంలోనే మనం అభిప్రాయపడ్డాము. అంటే వారి జాతక బలం బాగుందని ప్రాథమికంగా అంగీకరిస్తే 13 మే 2024వ తేదీ గ్రహస్థితి ఏ రాశి వారికి అనుకూలమో వారు ఏ పార్టీ వారైనా సరే గెలిచే అవకాశం ఉంటుంది. అదెలాగో ఇప్పుడు వివరించి చెబుతాను. ఎన్నికల తేదీ నాటి గ్రహస్థితులను తెలియజెప్పే రాశి చక్రం ఇచ్చాను, ఒకసారి పరిశీలించండి. మేషములో రవి బుధ శుక్ర కలయిక. కర్కాటక రాశి వారికి ఇది 10వ స్థానం అవుతుంది. రవికి రాజ్యస్థానం యోగదాయకం. పైగా రవికి మేషం ఉచ్చ. అధికారానికి రాజకీయ పదవికి ఇది సానుకూలం. సునిశ్చితంగా గమనిస్తే వృషభ లగ్న జాతకులకు రవి చతుర్థాధిపతిగా, బుధుడు ధన పంచమాధిపతిగా మరియు శుక్రుడు లగ్నాధిపతిగా శుభుడు. వృషభ లగ్నానికి కుజుడు కూడా శుభుడే. అంటే వృషభ లగ్నం కర్కాటక రాశి అయితే ఈ గోచారం ఖచ్చితంగా ఉపకరిస్తుంది, గెలుపుకు దోహదపడుతుంది. ఎందుకనగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు, గురువు శుభుడు. పంచమ రాజ్యాధిపతి అయిన కుజుడు భాగ్యక్షేత్రమైన మీనములో రాహువుతో చేరిక మరియు భాగ్యాధిపతి గురువు లాభస్థానములో అనుకూలం. వృషభ లగ్నం కర్కాటక రాశి అనేది ఒక మంచి కాంబినేషన్గా ఎన్నికల తేదీ నాటి గ్రహస్థితిని విశ్లేషించాను, అంతే. నిజం చెప్పాలంటే అభ్యర్థుల జన్మలగ్నం ఏమైనప్పటికీ వారు కర్కాటక రాశి వారైతే గోచార రీత్యా అమృత సమయమనే చెప్పాలి. అదేవిధంగా మిథున రాశి వారికి రవి బుధ శుక్ర కలయిక లాభభావమైన 11వ స్థానం యోగ్యమే అవుతుంది.
గ్రహరాజు రవికి దశమస్థానమే కాదు, లాభస్థానం కూడా యోగదాయకమే. అయితే మిథున రాశి వారికి గురువు రాజ్యాధిపతిగా వ్యయస్థానమైన 12వ భావస్థితి. అందువలన మెజారిటీ తగ్గినప్పటికీ లాభభావములో విక్రమాధిపతి సూర్యుడు, పంచమాధిపతి శుక్రుడు, లగ్న చతుర్థాధిపతి బుధుడు, ఈ ముగ్గురి కలయిక అనుగ్రహమనే చెప్పాలి. మనం ముందుగానే ఒక సానుకూల తార్కిక తీర్మానం చేశాము. వీరందరూ యోగ జాతకులని ప్రాథమికంగా అభిప్రాయపడ్డాము. కావున ఈ ఎన్నికలలో ఖచ్చితమైన గెలుపు కర్కాటక రాశి అభ్యర్థులు పొందగలరని అభిప్రాయపడుతూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.